ఎస్సీ సబ్ కేటగరైజేషన్ సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అయిందనమాట. సుప్రీంకోర్టు ఏ విధంగా జడ్జిమెంట్ ఇచ్చిందో దానికి అనుకూలంగానే, అంటే ఎంపెరికల్ డేటా కలెక్ట్ చేసి సోషల్, ఎకనమిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ స్టేటస్ ఆఫ్ ఎస్సీ కమ్యూనిటీస్ మొత్తం పరిగణలోకి తీసుకుని మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీలందరినీ కలిపి 3 గ్రూపులుగా డివైడ్ చేశారనమాట. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. మొదటి గ్రూప్లో మనకు తెలిస్తే మొదటి గ్రూప్లో మొత్తం తెలంగాణ జనాభాలో ఓన్లీ 0.5% మాత్రమే ఉన్నారు. దానిలో 15 సబ్ క్యాస్ట్లు ఉన్నాయన్నమాట. వీళ్ళకి 1% రిజర్వేషన్ ఇచ్చారు. సో అంత తక్కువ జనాభాకి 1% రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? గ్రూప్ 1 కేటగిరీలో 15 సబ్ క్యాస్ట్లు పెట్టంటే వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారనమాట. ఎంప్లాయ్మెంట్లో, ఎడ్యుకేషన్లో చాలా వెనకబడి ఉన్నారు. అందుకని వాళ్ళకి ఖచ్చితంగా ప్రాపర్ రిజర్వేషన్ ఫ్రూట్స్ అందాలని చెప్పి ఎస్సీలో ఒక గ్రూప్ 1ని 15 సబ్ క్యాస్ట్లో ఒక గ్రూప్ 1 చేశారు. తర్వాత గ్రూప్ 2 కేటగిరీ ఎవరైతే ఎస్సీస్ గ్రూప్ 2గా డివైడ్ చేశారో దానిలో 18 సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. వాళ్ళకి 9% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ తర్వాత గ్రూప్ 3లో 26 సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. వాళ్ళకి 5% రిజర్వేషన్ ఇచ్చారు. అంటే 1 + 9 + 5 15 అనమాట. సో ఈ చార్ట్ మీరు చూడొచ్చు. ఎవరైతే గ్రూప్ 1లో ఉన్నారో, ఎవరైతే గ్రూప్ 2లో ఉన్నారో, ఎవరైతే గ్రూప్ 3లో ఉన్నారో, ఈ తెలంగాణ గెజెట్ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ చేశారు. ఇది మొత్తం ఈ చార్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. మనకు తెలుసు తెలంగాణ నుంచి మందకృష్ణ మాదిగ గారు ఈ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ కోసం దాదాపు 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. ఆయన ఫలితం ఈరోజు వీళ్ళకి కనిపిస్తోంది.